ఏషా రెబ్బా ఈ పేరు విని ఏ ముంబై హీరోయిన్ అనుకుంటాం. కానీ ఈ బ్యూటీ అచ్చమైన తెలుగమ్మాయి అని చాలా తక్కువ మందికే తెలుసని చెప్పాలి. సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ల్లో కూడా నటిస్తోంది ఈ బ్యూటీ. స్టార్ హీరోలు నటించిన సినిమాల్లో ఈషా రెబ్బా నటించిన అదృష్టం మాత్రం కలిసి రాలేదు. ప్రాధాన్యత లేని పాత్రలో ఈషా రెబ్బా కనిపించింది. దాంతో తెలుగులో ఈ అమ్మడి కథ ముగిసినట్టేనని టాక్ కూడా వచ్చింది. దాంతో మలయాళ కన్నడ పరిశ్రమలో అవకాశాల కోసం రూటు మార్చింది ఈ బ్యూటీ. ఈషా రెబ్బా కెరీర్ జర్నీ ఎలా కొనసాగుతుందో అందరికీ తెలిసిందే. నటిగా చాలా సినిమాలు చేసింది, కానీ అరవింద్ సమేత వీరరాఘవ లాంటి పెద్ద సినిమా పడేసరికి ఈ బ్యూటీకి మంచి పేరొచ్చింది. హీరోయిన్ ఛాన్స్ కాకపోయినా కీలక పాత్ర ఈషా రెబ్బాకి మంచి ఐడెంటిటీని తీసుకొచ్చింది. సవ్యసాచి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లాంటి సినిమాల్లో చిన్న రోల్స్ కి పరిమితమైన అరవింద సమేతల రోల్ తో మాత్రం ప్రత్యేకంగా ఫోకస్ అయింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వల్లే తనకి గుర్తింపు వచ్చిందని కూడా చెప్పింది. కోలీవుడ్ లో 2-3 సినిమాలు చేసింది. కెరీర్ ప్రారంభించి 10 ఏళ్ళు అయినా ఈ బ్యూటీ అనుకున్నంత బిజీ కాలేదు. ఆమె ఇలా ఖాళీగా ఉండడానికి ఓ కారణం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పింది కూడా. అరవింద్ సమేత తర్వాత అదే తరహా పాత్రలు చాలా సినిమాల్లో వచ్చాయట. ఒకే రకమైన పాత్రలు చేస్తే కొత్తదనం ఉండదని భావించి వచ్చిన అవకాశాలు వదులుకున్నట్లు చెప్తోంది. మోస పాత్రలు చేయడం అంటే తొలి నుంచి నచ్చదట. ఏ పాత్ర చేసినా అందులో కొత్తదనం కోరుకుంటానని, అలాంటి ఆఫర్లు వచ్చినప్పుడు ఎలాంటి సినిమా అనేది ఆలోచించకుండా సైన్ చేస్తుందట. సినిమాల సంగతి పక్కన పెడితే పద్ధతిగా ఉండే ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో హాట్ షోలు కూడా చేస్తోంది. గ్లామర్ గా ఫోటోషూట్ చేస్తూ సోషల్ మీడియాలో తనదైన శైలిలో దూసుకుపోతోంది. ఇలాంటి మరిన్ని పుట్టినరోజులు ఆమె చేసుకోవాలని, మంచి మంచి సినిమాలు చేయాలని మన ఛానల్ తరఫున కోరుకుందాం.